హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఆప్షన్ చైన్ గురించి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అడ్వాన్స్ లెవెల్లో నేర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఆ ఆప్షన్ చైన్లో ఎన్ని విధాలుగా ఎన్ని టాపిక్స్ అయితే ఉంటాయో అన్నీ మనం వీడియో రూపంలో 2 లేదా 3 పార్టుల్లో పూర్తి చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వివరంగా నేర్చుకోవాలంటే మనకి 2-3 పార్ట్లు అయితే మనకి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకే పార్ట్లో మనం అంతా చూసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ మీరు లాస్ట్ వరకు చూడటానికి అయితే ఇబ్బంది పడతారు, అదేవిధంగా కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్లనే ఒక పార్ట్గా విడదీసి అయితే మనం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ యొక్క ఇండెక్స్ చార్ట్. సో మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దీని వాల్యూమ్ అంటాం. ఇక్కడ గ్రీను రెడ్ వాల్యూమ్ అనేది ఏర్పడుతుంది. ఇది చూస్తే ఇవి ఇండికేటర్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంత పెర్ఫెక్ట్గా ఏర్పడటానికి కారణం, ఇంత పెర్ఫెక్ట్గా ఏర్పడుతున్నాయంటే వీటి వెనక ఉండే డాటా ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఇలా ఏర్పడడానికి కారణం ఏంటి? సో డాటా మనం ఎక్కడ చూడాలి? పెర్ఫెక్ట్ మూవ్మెంట్ని మనం గమనించాలంటే ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఎక్కడి నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది, ఎక్కడ సైడ్ వే అవుతుంది, ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం? స్టాక్ మార్కెట్లో ఇవన్నీ గమనించాలంటే మనకి ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ చైన్ ఎందుకు వాడాలి? మనం ప్రైస్ యాక్షన్ చూస్తే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ చూస్తే మీరు ఎక్కడైనా సరే స్వింగ్లను చూసుకొని మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తారు. ఒక్కొక్కసారి మనకి అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. సో మనకి ఆప్షన్ చైన్ ఏం చెప్తుందంటే దాంట్లో ఉండే డాటా చూపిస్తుంది. సో అంటే మనకి ఎక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అవుతుందంటే అవుతుంది. సో ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిన నెక్స్ట్ మూమెంట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అదే చెప్తుంది. అందుకని మనం ఈ ప్రైస్ యాక్షన్తో పాటు మనం ఆప్షన్ చైన్ కూడా గమనించి రెండింటిని కంబైన్ చేసి మనం స్టాక్ మార్కెట్లో అడుగు పెడితే మన ఎక్యురసీ చాలా వరకు పెరుగుతుంది, మంచి మూమెంట్లు కూడా చూసే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మనకి ఆప్షన్ చైన్ తెలియకుండా మార్కెట్లోకి ఎంటర్ అయ్యామంటే అందరూ అంటారు కదా స్టాక్ మార్కెట్ బెట్టింగ్ అని. సో గ్యారంటీగా మీరు బెట్టింగ్ చేస్తున్నట్లే. సో ప్రైస్ యాక్షన్తో పాటు మనం ఆప్షన్ చైన్ గురించి కూడా తెలుసుకొని మనం ముందుకు వెళ్తే, ఎందుకంటే ఆప్షన్ చైన్ అనేది డాటా చూపిస్తుంది. అన్ని ఎక్యురేస్ డాటా మొత్తం ప్రతి 5 మినిట్స్కి మనకి డాటా అనేది మనకి చెప్తూనే ఉంటుంది. కనుక ఆప్షన్ చైన్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆప్షన్ చైన్ అనేది మనం ఎలా చూడాలి? సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్ మనం ఎక్కడ చూడాలి? గూగుల్లో ఆప్షన్ చైన్ అని టైప్ చేస్తే మనకి ఎన్ఎస్సి వెబ్సైట్ యొక్క మొట్టమొదటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆప్షన్ చైన్ ఈక్విటీ డెరివేటివ్స్. సో దీన్ని మనం ట్యాప్ చేసినట్లయితే సో మనకి ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే వ్యూ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఫర్ అని రాసి ఉంది కదా. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్లయితే మనకి నిఫ్టీ, ఎన్ఎక్స్టీ 50, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సో నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా. ఏదైతే ఆప్షన్ చైన్ డాటా చూడాలనుకుంటున్నామో వాటిపైన ట్యాప్ చేసినట్లయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటా మనం చూడాలనుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మీద మనం ట్యాప్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అనేది మనకి క్లియర్గా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ చూడాలనుకున్నట్లయితే నిఫ్టీ మీద ట్యాప్ చేస్తే నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ సింబల్ అని ఉంది కదా. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనకు నెంబర్ ఆఫ్ ఇక్కడ స్టాక్స్ అయితే ఉన్నాయి. సో దీనిపైన ఇప్పుడు అదాని పోర్ట్స్ దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి దీని యొక్క ఆప్షన్ చైన్ డాటా అనేది మనకి వస్తుంది మొత్తం క్లియర్గా. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అని రాసి ఉంది కదా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అదాని పోర్ట్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఇది. అదేవిధంగా మనం ఇక్కడ నిఫ్టీ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ యొక్క మనకి ఎక్స్పైరీ డేట్లు అయితే కనిపిస్తాయి. మనకి ఏ ఎక్స్పైరీ కావాలంటే ఆ ఎక్స్పైరీని మనం చూస్ చేసుకోవచ్చు. చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6th March 2025 ఇప్పుడు లేటెస్ట్ అనమాట. ఏ రోజైతే మనం వీడియో ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజుది డేటు 13 March 2025, 20 March 2025. మీరు ఏ ఎక్స్పైరీ డేట్ చూడాలనుకుంటే ఆ ఎక్స్పైరీ డేట్ యొక్క ఆప్షన్ డాటా అనేది ఈ ఆప్షన్ చైన్లో ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నట్లయితే మనకి నిఫ్టీ 6th March 2025కి మనకి స్ట్రైక్ ప్రైస్ ఏదైనా సరే మనం చూస్ చేసుకున్నామంటే ఎగ్జాంపుల్
ఇప్పుడు 22,000 సంథింగ్ నడుస్తుంది కదా. సో 22,000 మనం స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే నిఫ్టీ 6th March సో స్ట్రైక్ ప్రైస్ 22,000 ఇప్పుడు నడుస్తుంది కదా. 22,000ని మనం ఒకసారి చూస్ చేసుకున్నట్లయితే మనకి చూడండి ఇక్కడ మనకి 6th Marchకి 22,000 దగ్గర ఉండే డాటా ఇది. అదేవిధంగా 13 Marchకి ఇది, 20 March, 27 March. ఆ విధంగా మనకి వీక్లీ అయితే మనకి వీక్లీ ఎక్స్పైరీ కనుక వీక్లీ మనకి ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం ట్యాప్ చేసినట్లయితే ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క వీక్లీ డాటా మొత్తం మనకి కనిపిస్తుంది ఇక్కడ. అదే ఓన్లీ ఆ స్ట్రైక్ ప్రైస్ది మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే ఫ్రెండ్స్ ఇది. సో ఈ 4 కాలమ్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇంపార్టెంట్ ఇవన్నీ, ప్రతి ఒక్క ఆప్షన్ ఇంపార్టెంట్ ఆప్షన్ చైన్లో ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ అయితే చూస్తున్నాం. మనం నియర్ బై 13 March 2025 యొక్క ఆప్షన్ చైన్లో డాటా అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ కాల్స్ డాటా, అదేవిధంగా రైట్ సైడ్ పుట్స్ డాటా అయితే కనిపిస్తుంది నిఫ్టీది. సో మన మెయిన్ కాలమ్స్ గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ కాలం ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజింగ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, ఎంప్లాయిడ్ వాలటిలిటీ, లాస్ట్ ట్రేడర్ ప్రైస్, చేంజింగ్, బిడ్ క్వాంటిటీ, బిడ్ ఆస్క్ క్వాంటిటీ, స్ట్రైక్. సో అదేవిధంగా మనకి కాల్స్లో ఏవైతే లెఫ్ట్ నుంచి రైట్కి ఉన్నాయో అదేవిధంగా పుట్స్లో కూడా మనకి రైట్ నుంచి లెఫ్ట్కి అయితే మనకి సేమ్ కాలమ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ కాలం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పొజిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ ట్రేడింగ్లో కాల్, పుట్ లేదా ఫ్యూచర్ని బై చేసినట్లయితే మనకి అక్కడ ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే బై సేల్ చేసి ఇద్దరు వ్యక్తులు బయటకు రారో అప్పటి వరకు ఆ పొజిషన్ అలానే ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు కలిపి బయటకు వస్తేనే ఆ పొజిషన్ అనేది క్లోజింగ్ అయితే అవుతుంది. సో మనం ఈ వీక్లీ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఇక్కడ మనకి 22,600 దగ్గర మనకి 57,554 అయితే మనకు ఉన్నాయి కదా. అదేవిధంగా కాల్ పుట్ సైడ్లో కూడా మనకి ఇక్కడ చూడండి 40,548 అయితే మనకి పుట్ సైడ్లో ఉన్నాయి. మనం మెయిన్గా నేర్చుకోవాలి ఏంటి అంటే మనం ఆప్షన్ ట్రేడింగ్లో కాల్ లేదా పుట్ బై చేయాలంటే మనకి 15,000 to 20,000 అవసరం ఉంటుంది. అదే కాల్ లేదా పుట్ సేల్ చేయాలంటే మనకి 1,50,000 to 2 lakh వరకు అవసరం అవుతుంది. కనుక ఇక్కడ సేల్ చేసే సంఖ్య అధికంగా ఉంటుంది కనుక ఇక్కడ మేజర్ రోల్ ఎవరిది అంటే సేలర్స్దే. అందువల్ల మనం ఈ సేలర్స్ని రైటర్స్ అని అంటాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 22,800 దగ్గర 1,11,803 వరకు అయితే మనకి ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనం పుట్ సైడ్ చూసుకున్నట్లయితే 22,300 దగ్గర 1,11,540 అంటే వీక్లీలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 22,800 అక్కడ 22,300 దగ్గర మనకి అధికంగా సేలింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. అక్కడే మనకి కాల్ లేదా పుట్ని సేల్ చేసి అధికంగా అయితే అక్కడ మనకి ఓఐ క్రియేట్ అయి ఉంది. సో వీళ్ళనే మనం సేలర్స్నే మనం రైటర్స్ కూడా అని అంటాం కదా. సో మనకి ఇక్కడ అధికంగా ఉంది కనుక వీళ్ళని మనకి కాల్ రైటర్స్ అంటాం. సో అదేవిధంగా పుట్లో ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా ఉందో వాటిని మనం పుట్ రైటర్స్ అని అంటాం. సో ఫ్రెండ్స్ మార్కెట్లో మనం స్వింగుల ద్వారా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తాం కదా. సో ఆ స్వింగులు ఎలా ఏర్పడతాయి అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని ఆ స్వింగులు అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. సో అంటే మనం ఇప్పుడు 22,800 దగ్గర 1,11,803 ఉంది కదా అధికంగా. ఇక్కడైతే మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే డ్రా చేసుకోవాలి. కాల్ సైడ్ మనకి రెసిస్టెన్స్, పుట్ సైడ్ సపోర్ట్ అంటాం. సో అదేవిధంగా మనకి 22,300 దగ్గర ఇక్కడ మనకి అధికంగా ఉంది కదా, ఇది మనకి సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో కానీ మార్కెట్ ఓపెన్ అయింది అంటే 22,800 22,300 మధ్యలో మార్కెట్ ఓపెన్ అయితే మనకి అక్కడ నుంచి కిందకి వెళ్ళి 22,800 దగ్గర మార్కెట్ కానీ మనకు కనిపించినట్లయితే కాస్త వెయిట్ చేయాలి. అక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని ఒక అంచనా వేయవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఏది చెప్తున్నా సరే బ్యాక్ టెస్ట్ అనేది చాలా అవసరం. మీరు బ్యాక్ టెస్ట్ చేసి మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ విధంగా డ్రా చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క ప్రాముఖ్యత అయితే ఇదే. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనకి బుల్లిష్ మూమెంటా, బేరిష్ మూమెంటా లేదా సైడ్ వేనా అని కనిపిస్తుంది. సైడ్ వేని ఎలా పోల్చుతామంటే రెండు సైడ్లు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 22,550 దగ్గర మనకి 28,158. అదేవిధంగా ఫ్రెండ్స్ 22,550 దగ్గర మనకి పుట్స్లో చూసుకున్నట్లయితే 34,515 వరకు మనకి ఓవర్స్ట్ అయితే ఉంది.
అదేవిధంగా కాల్స్లో చూసుకున్నట్లయితే 28,158. సో ఇక్కడ పెద్ద వేరియేషన్ లేదు కనుక మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వే చూసే అవకాశం ఉంటుంది. వేరియేషన్ కూడా గమనించాలి మీరు. ఇక్కడ 22,800 దగ్గర చూసుకున్నట్లయితే మనకి 1,11,803. అదే మనకి పుట్స్లో చూసుకున్నట్లయితే మనకి 8,272. అంటే ఎక్కడి నుంచి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మీరు సేలర్స్ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక సేలర్స్ అధికంగా అక్కడ సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో మార్కెట్ అనేది అక్కడ నుంచి రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఓఐ గురించి కానీ మీరు తెలుసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్కెట్ అనేది మూమెంట్ని మీరు పట్టుకోవచ్చు. సో అదేవిధంగా చేంజింగ్ ఇన్ ఓఐ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చేంజింగ్ ఇన్ ఓఐ అంటే మనకి ఈరోజు ఫ్రెష్గా ఏర్పడే కాంట్రాక్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఈరోజు 22,600 దగ్గర కాల్ సైడ్ 27,381 అయితే మనకి ఫ్రెష్ పొజిషన్స్ అయితే మనకి ఏర్పడ్డాయి. అదేవిధంగా మనం పుట్ సైడ్ చూసుకున్నట్లయితే 25,436 అయితే మనకి ఏర్పడ్డాయి. సో మనం లాస్ట్ టైంలో చూసుకున్నది వీక్లీ బేస్లో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అవి. సో చేంజింగ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా ఈవేళ రోజున మనకి మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే 22,800 దగ్గర ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజింగ్ అనేది 65,903 వరకు ఫ్రెష్ పొజిషన్స్ అయితే వచ్చాయి. సో అదేవిధంగా ఇప్పటికిప్పుడు మీరు ట్రేడ్ చేస్తున్నట్లయితే మీకు వీక్లీ బేస్లో అయినా సరే మీకు ఈరోజు చూసుకున్నా సరే ఇదే మీకు రెసిస్టెన్స్ లెవెల్గా ఉండే అవకాశం ఉంటుంది 22,800. అదేవిధంగా పుట్స్లో చూసుకున్నట్లయితే అధికంగా ఇక్కడ 22,300 ఎక్కడైతే మనకి వీక్లీ బేస్లో మరియు ఈరోజు డే బేస్లో కూడా మనకి ఇక్కడే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అధికంగా మనకి కాంట్రాక్ట్స్ అయితే ఈరోజు ఓపెన్లో ఉన్నాయి. ఓఐ మరియు చేంజింగ్ ఓఐ యొక్క ప్రాముఖ్యత అయితే ఇదే.